presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రకృతిని మనం ఎంత కాపాడితే ప్రకృతి మనకు అంత మేలు చేస్తుంది. పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని సంరక్షించుకోవటం మనందరి బాధ్యత. నిర్మాణ రంగంలో తక్కువ వనరుల వినియోగంతో ఎక్కువ ప్రయోజనాలు పొందేలా కొత్తగా ట్రెండ్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ గ్రీన్ బిల్డింగ్స్. పర్యావరణ హితమైన భవన నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC విశేష కృషి చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ల విశిష్టత మరింత చాటి చెప్పేందుకు ఏ ఏరియాస్ లో ఎలాంటి ప్రత్యేకతలతో ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారో కస్టమర్లకు అవగాహన పెంచేందుకు IGBC హైదరాబాద్ చాప్టర్ గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. మనము లాస్ట్ ఇయర్ ఒకటి IGBC గ్రీన్ ప్రాపర్టీ షో చేయడం జరిగింది. ఈసారి సెకండ్ ఎడిషన్ కూడా మనం మేలో చేస్తున్నాము. ఇది ఒక పెద్ద మూవ్మెంట్ గా తీసుకెళ్లి ప్రజలందరూ కూడా అంటే మీరు గ్రీన్ బిల్డింగ్స్ కాకుండా మేము కొనము అనే ఒక స్లోగన్ రావాలి దేశంలో. త్వరలో ఆ విధంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. హాయ్ హలో. సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి నమిత 360 లైఫ్ డైరెక్టర్ నమిత గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్, థ్యాంక్ యూ. సో సెకండ్ ఎడిషన్ ఆఫ్ IGBC గ్రీన్ ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి ఇన్ డీటెయిల్ గా చెప్తారా? సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ IGBC సెకండ్ ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో వస్తుంది. ఇట్స్ అ వెరీ యూనిక్ ప్రాపర్టీ షో వేర్ ఓన్లీ గ్రీన్ బిల్డింగ్స్ షోకేస్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం కూడా మేము పార్టిసిపేట్ చేసాము. ఈసారి మేము ప్రిన్సిపల్ స్పాన్సర్స్ గా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో IGBC గ్రీన్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ షోకేస్ చేయబోతున్నారు? సో మా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ 360 లైఫ్ ది ఆరిజిన్ టవర్ 1 and 2 which is in Hi-Tech City and it has around 550 plus flats. ఈ ప్రాజెక్ట్ మేము షోకేస్ చేస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటివి ఒకసారి చెప్తారా? Yeah, it is IGBC platinum certified building. Okay. So it has all the green features that are supposed to be there: water conservation, solar roofs, waste management, good ventilation, cooling bricks to mottam building ni kattamu. We also have organic food supply to all our residents and hundreds of trees and thousands of plants. Ilanti project meer ekkada choosundaru. So it is a complete green building and that is why I think it's perfect for the IGBC property show as well. Visit our stall 360 Life. You will get to know more details about our project and many other green projects. Thank you. మే 17 నుంచి జరిగేటువంటి గ్రీన్ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. CREDAI is proud to announce our long-standing partnership with CII and IGBC, and the CREDAI members not only in Hyderabad but in all the districts. Our CREDAI builders are taking up all these green building projects. IGBC have organized the first property show it was a grand success. Now the second IGBC property show will be held from 17th to 19th May in Hi-Tech. So I request everyone to please make a free time and please visit the property show. Even all the builders from all the chapters from districts, welcome them to this second IGBC property show. So the CREDAI is always with IGBC. Thank you very much. రేపటి రోజున మేధావులుగా ఎదగాలంటే అత్యున్నత స్థాయి విద్య ద్వారానే సాధ్యమవుతుంది. విద్యకున్న ఈ ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తి KJR గ్రూప్ ఫౌండర్ KJ రెడ్డి గారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న విద్యారంగాన్ని అమితంగా అభిమానించి ఆ రంగ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు రాగమయూరి బిల్డర్స్ అధినేత KJ రెడ్డి గారు. ఎడ్యుకేషన్ సెక్టర్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు KJ రెడ్డి గారు.
పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే విద్యార్థులకు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమని గుర్తించి దాన్ని అందించేందుకు IDPS స్థాపించారు. ఆయన ఉన్నత సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. సార్, న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి? న్యూ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ బేసిక్గా ఇది మాది 4th ఇయర్, ఇప్పుడు 3 years అయిపోయింది. ఎవ్రీ ఇయర్ కూడా మా అడ్మిషన్స్ డబుల్ అయికుంటూ వచ్చినాయి. ఫస్ట్ వెన్ వీ స్టార్టెడ్ కరోనా టైంలో స్టార్ట్ చేసాను చెప్పాలంటే, అప్పటికే మాకు ఒక 120 అడ్మిషన్స్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 250 అడ్మిషన్స్ అయినాయి. లాస్ట్ ఇయర్ మాకు 500 అడ్మిషన్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ప్రెమిసెస్ మార్చడం జరిగింది. ప్రెమిసెస్ మార్చినప్పుడు ఇంకా ప్రెమిసెస్ కరెక్ట్గా రెడీ కాలేదు ఆ రోజుకి. అయినా కూడా మా మీద నమ్మకంతో ఆ సంవత్సరం కూడా డబుల్ అయినాయి మాకు. అంటే ఈరోజు వీ హ్యావ్ 500 స్టూడెంట్స్. ఈ ఇయర్ మా ప్రెమిసెస్ ద బెస్ట్ ప్రెమిసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది మాకు, ఎట్లా స్కూల్ ఎట్లా నడపాలని చెప్పేసి. ఈ సంవత్సరం ఆల్రెడీ అడ్మిషన్స్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 50 అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ముఖ్యంగా ఈ అడ్మిషన్స్ ఏంటంటే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన అడ్మిషన్స్ అన్ని కూడా మా ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ ద్వారా వచ్చినవి. ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని తీసుకొచ్చి మా స్కూల్లో వాళ్ళ బంధువుల పిల్లల్ని చేర్పించడం జరుగుతుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ ఇయర్. మాకు చాలా ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. బేసిక్గా అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఏప్రిల్, మే, జూన్లో మ్యాక్సిమం అడ్మిషన్స్ వస్తాయి. ఈసారి డెఫినెట్గా మోర్ దెన్ 500 అడ్మిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రతి ప్రాజెక్టులోనూ ఇన్వెస్టర్ల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ దక్కేలా ప్లాన్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది రాగమయూరి బిల్డర్స్. లేటెస్ట్ గా ఆర్క్ గ్రూప్ తో కలిసి పిల్లల కళ్లల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా యూనిక్ గా కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో ఆర్క్ గ్రూప్ తో కలిసి రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ గేట్వే. కర్నూలు సిటీలోని ప్రైమ్ లొకేషన్ లో అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట ఈ లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. కర్నూలు రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. ఇప్పుడు మేము 35 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు దాకా ఒక 32,000 కుటుంబాలకు ఆస్తులు అమ్మడం జరిగింది. మేము యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఒక కర్నూలు టౌన్లోనే చేస్తున్నాము. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒకసారి సక్సెస్ వస్తేనే డిఫరెంట్ ఊర్లకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత ఇబ్బంది కూడా పడుతుంటారు. కానీ మేము ఇప్పటిదాకా 35 సంవత్సరాలుగా ఒకే ఊర్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా కస్టమర్లందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాగమయూరి బిల్డర్స్ అంటే మనకు లోకల్ అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి మేమే చీఫ్ సెక్యూరిటీ గార్డ్ అన్నట్లు. ఎవరైనా మా దగ్గర ఆస్తి కొంటే వాళ్ళ ఆస్తిని తరతరాలు కాపాడుతూ ఉంటాం. అందుకనే మా స్లోగన్ కూడా అదే చెప్తాం, రాగమయూరి బిల్డర్స్లో ఆస్తి కొనండి, తరతరాలు సురక్షితంగా నిశ్చింతగా జీవించండి అని చెప్పేసి మా నినాదం. సో రాగమయూరి బిల్డర్స్ నుంచి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. ఆర్క్ బిల్డర్స్ అనే వాళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ హైదరాబాద్లో, వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నాం. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది IGBC రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంతా రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి. అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక EPDM ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. రియాలిటీ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవంతో మోడర్న్ జనరేషన్ కస్టమర్లకు ఏ ఎమినిటీస్ అవసరమో వాటిని గుర్తించి అందించడం వాసవి స్పెషాలిటీ. మోడర్న్ పీపుల్ ఆశలకు అద్దం పట్టే అద్భుతమైన ప్రాజెక్టులతో దూసుకుపోతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్ట్లో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్ట్, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవజ్ఞులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంత్ అనే మాట నేను చెప్పి తీరాలి. సిటీలో ఏది కొనైనా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులు డెవలప్ చేసే సంస్థ ఏదంటే మరో మాట లేకుండా వినిపించే పేరు వాసవి గ్రూప్. నార్త్ హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో లగ్జరీ లివింగ్ లో కొత్త ఎరాకు శ్రీకారం చుడుతూ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి ఆవాస ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమిని ఒకేసారి లాంచ్ చేసింది.
ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. Vasavi Bhuvi. Elevate your life. Elevate your home. Premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సిటీలోని ప్రైమ్ లొకేషన్ అయిన ఎల్బీ నగర్ లో ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైస్ గేటెడ్ కమ్యూనిటీ. 29.3 ఏకర్స్ విశాల విస్తీర్ణంలో లగ్జరీ లైఫ్ స్టైల్ కు రీడిఫైన్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. సో అసలు ఎల్బీ నగర్ వైపు వెళ్తే ఆనంద నిలయం ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. సో ఆనంద నిలయం స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది, దాని సేల్ ఎలా ఉంది, హౌ ఇస్ ఇట్ రన్నింగ్? సో ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ పైన వాసవి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే బిగ్ క్రెడిట్ అది మీకు. వాసవి ఆనంద నిలయం అనే ప్రాజెక్ట్. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ రెస్పాన్స్ ఫర్ ద ఈస్ట్ హైదరాబాద్. అండ్ మీరు అన్నట్టు ఇట్స్ అ లార్జ్ గేటెడ్ కమ్యూనిటీ. అండ్ లార్జ్ అనేటప్పటికీ పబ్లిక్ అనుకోవచ్చు టూ డెన్సిటీ ఉంటుందేమో, చాలా క్రౌడెడ్ ఉంటుందేమో, వాటర్ ప్రాబ్లం ఉంటుందేమో, అటువంటి ఇష్యూస్ ఏం లేవండి. సో ఇక్కడ మేము 80% ఆఫ్ ద స్పేస్ ఓపెన్ వదిలిపెట్టాం. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు వాసవి సంస్థ సిటీ నడిబొడ్డున 21.48 ఎకరాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయినటువంటి కేపీహెచ్బి హైటెక్ సిటీల నడుమ కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ను డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్ట్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పర్మిషన్స్, రేరా పర్మిషన్స్ కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే అదృష్టానికి బాటలు వేస్తుంది. కలను నిజం చేసుకునే ఛాన్స్ దక్కేలా చేస్తుంది. ఈ ముందు చూపే ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ ను మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా మిన్నగా ఉంచింది. ఈ రోజు అవసరాలను, రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ చక్కని ప్లానింగ్ తో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థగా ఫార్చ్యూన్ వ్యూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కోట విజయబాబు గారి విజనరీ ప్లానింగ్ తో రోజు రోజుకు కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో అగ్రగామి సంస్థగా ఎదిగింది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ చేసే ప్రాజెక్ట్స్ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఆడియన్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అండి. హైదరాబాద్లో మాకున్న ప్రాజెక్ట్స్ అంటే నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఒక కస్టమర్ లా చూసి ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా, ఈ ప్రాజెక్ట్ లో నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు 20% పెరుగుతుందా, 50% పెరుగుతుందా, 100% పెరుగుతుందా, నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయంగా అవ్వచ్చు, డెవలప్మెంట్స్ విషయంగా అవ్వచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 years లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్సే ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాసయోగంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. ముంబై హైవేపై ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్ నెలవైన ఏరియా సదాశివ్పేట్. ఇక్కడకు సమీపంలోని కోహీర్లో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ 135 acres సువిస్తాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. ఆర్ఆర్ఆర్ కు చేరువగా 12,635 acres విస్తీర్ణంలో డెవలప్ అవుతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. అలాగే సంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలో 300 ఎకరాల భారీ విస్తీర్ణంలో శ్రీదత్త ఫార్మ్స్ విల్లే ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. హాయ్ శాలిని గారు. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అప్డేట్స్ ఏంటి? మనకు చాలా రోజుల నుంచి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి
ముంబై హైవే అనేది ఇట్ వాజ్ అ బిజియెస్ట్ హైవే అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి ఒకటి ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది మనకు అండ్ ఇంకొకటి కోహిర్ క్రాస్ రోడ్ జహీరాబాద్ దగ్గర 105 acres ది అదొక రెసిడెన్షియల్ విల్లా ప్లాటింగ్ వెంచర్ అనేది ఉందన్నమాట. అది వచ్చేసి మనం నిమ్స్ ని బేస్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అండ్ అది వచ్చేసి మనకు టీటీసీపీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్. అది మనకు ముంబై హైవేలో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే అప్ టు సంగారెడ్డి వరకు ఇట్స్ ఇంక్లూడెడ్ హైదరాబాద్ అంటున్నారు అనమాట. RRR ఎక్స్పాన్షన్ కావచ్చు ఏదైనా. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మనకు చెప్పింది ఏంటంటే అప్ టు RRR మనకు ఇంక్లూడింగ్ HMDA పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. సో మన శ్రీదత్త ప్రాజెక్ట్ కూడా ఆ ఫార్మ్ ల్యాండ్ ఇప్పుడు అక్కడ బేసికల్లీ చూసుకుంటే 15,000 నుంచి 80,000 per square yard లో ఉన్నటువంటి లొకాలిటీలో మనము ఓన్లీ 5,000 రూపీస్ per square yard ఇస్తున్నాం అనమాట. మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అందరినీ దృష్టిలో ఉంచుకొని లాంచ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ అనమాట. మన కంపెనీ నుంచి ప్రాజెక్ట్ సెలెక్షన్ కూడా ఎలా ఉంటుంది అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే లో కాస్ట్ లో ఉండాలి అండ్ కస్టమర్ హ్యాపీగా ఉండాలి అండ్ కస్టమర్ పెట్టే పెట్టుబడికి ఇన్వెస్ట్మెంట్ అప్రిసియేషన్ వాల్యూ అనేది అండ్ లొకేషన్ డెవలప్మెంట్స్ ని బట్టి ఫ్యూచర్ డెవలప్మెంట్ అంటే షార్ట్ టైంలో మనకు ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి హైప్ ఉండేలాగా ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట. నేను ప్రేమను ప్రేమిస్తాను. ప్రేమ సృష్టిలోంచి పుట్టింది. భార్య, పిల్లలు, భద్రత, సంతోషం ఇవన్నీ అందుట్లో భాగమే. ఇవే అందరూ కోరుకునే విజయం. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి కదా. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ లక్ష్మీ శాంతా ధరణి హిల్స్ వెంచర్తో అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మనందరికీ నచ్చే ప్రైమ్ లొకేషన్లో సౌకర్యవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ని మీ సొంతం చేసుకోండి. ప్రశాంతత మీ సొంతం అవుతుంది. సుజన్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు, నమస్తే శ్రీనివాస్ గారు. మనకి ఇప్పుడు మోఖిలాలో ఎన్సిడి ఈజ్ లైక్ ఇట్ ఈస్ వేవింగ్ అనమాట, అమేజింగ్ గా ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రాయల్ పెవిలియన్. సార్ మరి రాయల్ పెవిలియన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందరూ అంటే అది విజిట్ చేసిన వాళ్ళందరూ చెప్తున్నారు. తీసుకున్న వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళకి నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. మరి రాయల్ పెవిలియన్ గురించి ఒక్కసారి హైలైట్స్ చెప్పండి సార్. వై రాయల్ పెవిలియన్, వై అ కస్టమర్ షుడ్ టేక్ అ ఫ్లాట్ ఇన్ ద రాయల్ పెవిలియన్? రాయల్ పెవిలియన్ కి నేమ్ కూడా రాయల్ పెవిలియన్ పెట్టడానికి ముఖ్య కారణం ఇట్స్ రాయల్ ప్రాజెక్ట్. ఆ లొకేషన్ అలాంటిది. 100 feet రోడ్ కి 1000 ఫ్రంటేజ్ తోటి సైట్ ఉంటుంది. సో ప్రతి బ్లాక్ కూడా రోడ్ ఫేసింగ్ బ్లాక్ ఉంటుంది అనమాట. సో మంచి స్పేషియస్ గా ఉంటుంది, అందరికి కూడా విజిబిలిటీ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విల్లాస్ ఉంటాయి. సో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేది కానీ లేకపోతే క్లోజ్ అయ్యేటట్టు కానీ ఏమీ లేదనమాట. దాంతోపాటు రాయల్ పెవిలియన్లో 2 క్లబ్ హౌస్లు ఇస్తున్నాం. 6 acres ల్యాండ్ లో 570 units మాత్రమే కడుతున్నాము. అలాగే 4 బ్లాకులు కడుతున్నాము. 4 బ్లాకులకు గాను 2 క్లబ్ హౌస్లు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇది ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఇట్స్ ఏ రాయల్ ప్రాజెక్ట్. అందుకని వీ నేమ్డ్ ఇట్ యాజ్ ఏ రాయల్ పెవిలియన్. మనం సెల్లార్ పార్కింగ్ కాకుండా పోడియం పార్కింగ్ ఇస్తాం. 4 level పోడియం పార్కింగ్ ఇస్తాం. సో పార్కింగ్ కూడా చాలా లగ్జూరియస్ పార్కింగ్. అలాగే గ్రౌండ్ లెవెల్లో గ్రీనరీ ఎమ్యూనిటీస్ తో పాటు పోడియం లెవెల్లో ఎమ్యూనిటీస్ తో పాటు టెర్రస్ లో కూడా ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. సో ఇది ఏ రకంగా చూసుకున్నా 2 క్లబ్ హౌస్లు 3 levels ఆఫ్ ఎమ్యూనిటీస్ తో ఒక రాయల్ ప్రాజెక్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సూపర్. అయితే ఎవరైనా ఒక ఫ్లాట్ ఒక దగ్గర పర్చేస్ చేయాలి అంటే వాళ్ళు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి స్కూల్స్, మెయిన్ స్కూల్స్, పిల్లలు కాలేజ్ చదివే వయసు ఉంటే కాలేజెస్, ఇవన్నీ చాలా పర్టికులర్గా ఉంటారు. మరి రాయల్ పెవిలియన్లో ఏదైనా కస్టమర్ మన ఫ్లాట్ తీసుకుంటే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉండే స్కూల్స్ ఏవేవి? కరెక్ట్. మనకి రాయల్ పెవిలియన్ అతి దగ్గరలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అలాగే గాడియం ఉంది, సమిష్టి ఉంది, డిఏవి స్కూల్ ఉంది. ఇలా 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ హై స్టాండర్డ్స్ తోటి అన్ని రకాల సిలబస్ తోటి అందుబాటులో ఉన్నాయి. ఈ 4-5 ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు మనకి ఎక్కువ యూనివర్సిటీ ఉంది దగ్గరలో. అన్ని రకాల కోర్సులు రన్ చేస్తున్నారు. మన MGIT ఉంది, అలాగే CBIT ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. తర్వాత మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి? హాస్పిటల్స్ కూడా మనకు సిటిజన్ కానీ మనం ఇప్పుడు కొత్తగా యశోద వస్తుంది దగ్గరలో, అపోలో రాబోతుంది త్వరలో, అలాగే మనకు స్టార్ హాస్పిటల్ ఆల్రెడీ వచ్చింది, అలాగే మనకు కాంటినెంట్ హాస్పిటల్ కూడా మనకి ఒక ఫేమస్ హాస్పిటల్ అతి చెరువులో మనకు హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళీ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కావాల్సిన సూపర్ మార్కెట్, విజేత సూపర్ మార్కెట్ ఆల్రెడీ వచ్చి స్టార్ట్ అయ్యి అద్భుతంగా రన్ అవుతుంది. అందుకే మనమే మన క్లబ్ హౌస్ లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సూపర్ మార్కెట్ కి ప్లాన్ చేస్తున్నాం. సో విన్నారు కదండి, మరి శ్రీనివాస్ గారు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చక్కగా స్టార్ట్ ఇన్వెస్టింగ్ నౌ. రాయల్ పెవిలియన్ లో అందరికి కావాల్సిన రాయల్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి డోంట్ మిస్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ sir, all the very best.
లొకేషన్, ప్లానింగ్, ఎమ్యూనిటీస్ ఈ 3 అంశాలు సరిగ్గా ఉన్నటువంటి రియాలిటీ ప్రాజెక్ట్ అంటే గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాల్సిందే. గోల్డెన్ ట్రయాంగిల్ లాంటి ఈ 3 క్వాలిటీల పర్ఫెక్ట్ మిక్సింగ్ గా ఉండే ఏరియాలో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క కస్టమర్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కేలా చేస్తోంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది ఈ సంస్థ. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపల్ పీస్ సిటీకి ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏది అంటే మీరు ఏం చెప్తారు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ గా మనకు ఉండాల్సింది కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ వెంచర్ వేసినా సరే. మేము వెంచర్ వేస్తే సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీరు తక్కువ ప్రైస్కి ఇస్తామంటే ఎక్కడంటే అక్కడ కొనేయం. కోకాపేటలో కొనమన్నా సరే అది రెడ్ సాయిల్ అయితేనే కొంటాం, సారవంతమైన భూమి అయితేనే కొంటాం. బ్లాక్ సాయిల్ చౌడు భూమిలో మేము కొనం అనమాట. మాకు ఫ్రీగా వద్దు, తక్కువ ప్రైస్ కూడా కొనం. ప్రాపర్గా రెడ్ సాయిల్ ఉండాలి, రవాణా సౌకర్యాలు ఉండాలి, అక్కడ మాత్రమే మేము కొంటాం. ఎగ్జాంపుల్ ఈ సాయిల్ మేము చూసినప్పుడు ఇది ఈ ల్యాండ్ ఇప్పుడు కొంది కదండి, ఇప్పుడు 10 years బ్యాక్ కొనిపెట్టున్నాం మేము. సో ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్, సారవంతమైన భూమి, మంచి హైట్లో ఉంది, 4 ఊర్ల మధ్యలో ఉంది. కొలనపాక, పటేల్గూడెం, శ్రీనివాసపురం, ఆలేరు 4 మేజర్ టౌన్స్ మధ్యలో ఈ పీస్ సిటీ ఉంటుంది. దీనికి పక్కనే మీకు రైల్వే స్టేషన్, పెంబర్త్ రైల్వే స్టేషన్ 2.5 kilometers, ఆలేరు రైల్వే స్టేషన్ 2.5 kilometers, కొలనపాక జైన్ టెంపుల్ 2.5 kilometers, కేవైకేకే అని ఒక చాలా పెద్ద రోడ్ వచ్చేసింది అనమాట. కీసరగుట్ట, యాదగిరిగుట్ట, కొలనపాక, కుమరవెల్లి. అది దీనికి ఓన్లీ 2 minutes జర్నీ, అంటే 2 kilometers దూరంలోనే ఉంది. రెండోది నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు వరంగల్, డెక్కన్ టు ఢిల్లీ హైవే. ఇది కూడా మనకు 2 kilometers దూరంలో ఉంది. 2 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆలేరు, భువనగిరి, జనగాం, వరంగల్ వరకు ట్రైన్స్ ఉన్నాయి. 2.5 kilometersలో మనకు రైల్వే స్టేషన్స్ కూడా మనకున్నాయి. ఎక్కడో మనం అడవిలో వెళ్ళినట్టు ఉండదు, డిస్టెన్స్ వెళ్ళినట్టు ఉండదు. అద్భుతంగా ఉంటుంది వెంచర్ చూస్తే మీరు. రియాలిటీ రంగంలో దూరదృష్టి చాలా ఉండాలి. 15 years బ్యాక్ ఓకే ఇది బాగా డెవలప్ అవుతుంది అని ఏది బాగా మీకు గట్టిగా నమ్మారు ఆ ప్రాంతంలో? మెయిన్గా నేను నమ్మింది ఏంటంటే మా చిన్న వయసు నుంచి తిరుపతిని చూస్తూనే ఉన్నా. 50 years బ్యాక్ వెళ్తే మీరు ఆ రోజు తిరుపతిలో ఏముందో మేము గమనించాను, చూసాం. పుణ్యక్షేత్రం తిరుపతిలో ఏమీ ఉండేది కాదు. ఈ భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు కదా, అదొక కాన్సెప్ట్ మాకు. అక్కడ యాదాద్రి అని టెంపుల్ ఉంది కదా, ఎప్పటికైనా మంచి డెవలప్మెంట్ అవుతుందని దాని మీద ఫోకస్ పెట్టా. రెండవది రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మూడోది అక్కడ వాటర్ బాగా సఫిషియెంట్ ఉంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, రోడ్వేజ్, రైల్వేజ్ చక్కగా ఉంది. 4వ పాయింట్ ఏంటంటే అది వాస్తుకి చాలా ఈస్ట్ వైపులో ఉంటుంది, నార్త్ ఈస్ట్ లో ఉంటుంది. 5వ పాయింట్ మీకు వరంగల్, హనుమకొండ, కాజీపేట మేజర్ సిటీస్. 2 సిటీల మధ్యలో ల్యాండ్స్ ఎప్పుడైనా బాగుంటాయి. సిటీ విస్తరించిందంటే ఫ్యూచర్లో బాగుంటుందనే ప్లాన్ తోటి ఇటు 5-6 పాయింట్స్ని తీసుకుని అక్కడ మేము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ సపరేట్ అయింది, యాదాద్రి టెంపుల్ అభివృద్ధి జరిగింది, ఆ ప్రాంతాల్లో నేషనల్ హైవేస్ వచ్చేసాయి, ఎన్నెన్నో ప్రాజెక్టులు వచ్చాయి. తర్వాత రేట్లు పెరుగుతూనే వెళ్ళాయి, మా బిజినెస్ కూడా బాగానే జరుగుతూ వెళ్ళింది. మనసుకు నచ్చిన చోటును మరింత మనోహరంగా మార్చేది రంగు. ఇష్టపడి కట్టుకునే ఇల్లైనా, కష్టపడి డెవలప్ చేసిన షాపులైనా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం. కట్టడాలకు అందం, సొగసు పంచేది రంగులు వేసిన తర్వాతే. ఆ రంగు ఎంత బాగుంటే అంతగా అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. కన్స్ట్రక్షన్ కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్. ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ సర్వీసెస్ తో పెయింట్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది టెక్నో పెయింట్స్. పక్కా ప్లానింగ్ తో డీలర్ నెట్వర్క్ పెంచుకుంటోంది. ఇదే టైంలో నమ్మకమైన సేవలతో బిల్డర్స్ ఆదరాభిమానాలు దక్కించుకుంటోంది. దీంతో టెక్నో పెయింట్స్ బెస్ట్ ఇండియన్ బ్రాండ్ అన్న గుర్తింపు సంపాదించుకుంది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో టెక్నో పెయింట్స్ సేల్స్ అండ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో విస్తరించి నేషనల్ బ్రాండ్ గా ఎదిగే ప్లానింగ్ తో ముందుకెళ్తోంది టెక్నో పెయింట్స్. రీసెంట్ గా టెక్నో పెయింట్స్ యాన్యువల్ మీట్ ఆవాస్ హోటల్ లో జరిగింది అండ్ సంస్థ యాజమాన్యం, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ల్యాండ్ మార్కుగా నిలిచే కార్పొరేట్ ప్రాజెక్టులకు పెయింట్స్ ప్రొడక్టు విక్రయాలతో పాటు వాటికి పెయింటింగ్ వేసి బాధ్యతలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఘనత టెక్నో పెయింట్స్ ది. రాబోయే 5 ఏళ్లలో అన్ని మెట్రో సిటీస్ లో ఈ సేవలు పూర్తి స్థాయిలో విస్తరించే ప్లానింగ్ తో టెక్నో పెయింట్స్ ముందుకెళ్తోంది. హలో సార్. హలో
సార్ ఇప్పుడు సప్లై అండ్ అప్లికేషన్స్తో తెలుగు రాష్ట్రాల్లో కాకుండా పాన్ ఇండియాలో ఒక బ్రాండ్ సంపాదించుకున్న టెక్నోపెయింట్స్ గురించి మీ మాటల్లో. మొదటగా మా కంపెనీ మామూలు పెయింట్స్ కంపెనీ అనే ఇంప్రెషన్ చాలా మందికి ఉండొచ్చు. నిజానికి ఒక పెయింట్స్ కంపెనీ ఒక కమోడిటీని ఇస్తుంది, వస్తువులాగా ఇస్తుంది. కానీ ఈ కమోడిటీ చివరికి పెయింట్ చేయబడటం అంటే పెయింటింగ్ జరగాలి, అది సర్వీస్. సో మా కంపెనీ కేవలం ఒక కమోడిటీ కంపెనీ కాదు, మేమే తయారు చేసిన మా కమోడిటీని సర్వీస్గా పెయింటింగ్ సర్వీస్గా కూడా డెలివరీ చేస్తాం. అంటే పెయింట్ అండ్ పెయింటింగ్ సర్వీస్ రెండు డెలివరీ చేసే కంపెనీ ఇది. ఈ కంపెనీలో ఒక కమోడిటీ సర్వీస్ ఇవ్వటం మాత్రమే కాకుండా విదిన్ టైం అంటే టైం ఓవర్ రన్ కాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటం, ఒక బిల్డర్ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటంలో మేము కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ లాగా పనిచేస్తాం. ఇది మా ప్రత్యేకత. సార్ ఇప్పుడు టెక్నోపెయింట్స్ ఫ్యూచర్ ప్రణాళికలు ఏంటి? అర్బనైజేషన్ ట్రావెల్ చేస్తున్నది. ఇండియన్ ఎకానమీ 75 సంవత్సరాల్లో 3 ట్రిలియన్కి వచ్చిన ఎకానమీ నెక్స్ట్ 25లో 40 ట్రిలియన్స్కి వెళ్ళబోతున్నది. ఫెనామినల్ గ్రోత్, రైట్? ఇంత ఫెనామినల్ గ్రోత్లోకి వెళ్ళబోతున్నప్పుడు ఇన్ఫ్రా రిక్వైర్మెంట్ అక్రాస్ ద కంట్రీ, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత ఉండబోతున్నది. అంటే మనం దీన్ని ఏది మెట్రో అంటున్నామో, హైదరాబాద్ అనే మెట్రోని, ఇటువంటి మెట్రోస్ కనీసం ఒక 100 చూడబోతున్నామేమో అనిపిస్తుంది. మోర్ దాన్ 100 చూడబోతున్నామేమో అని మేము అనుకుంటున్నాం. దాంట్లో మా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటంటే ఎక్కడెక్కడ మెట్రోస్ ఎమర్జ్ అవ్వబోతున్నాయో అక్కడక్కడల్లా వాట్ వీ డిడ్ ఇన్ హైదరాబాద్, నెక్స్ట్ అది ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, అంటే ఇక్కడ కోల్కతా నుంచి కానీ ఇటు నార్త్ సౌత్ అని కాకుండా ఈస్ట్ అండ్ వెస్ట్ గా కూడా, అదర్ సైడ్ మీకు చూస్తుంటే ఇటు బెంగాల్, ఒరిస్సా, బీహార్ అటు కానీ ఇటు యూపీ, మధ్యప్రదేశ్, అన్ని స్టేట్స్ లో ఉన్న మెట్రోస్ లోకి వెళ్ళాలనేది మా ప్లాన్. సో ఇమీడియట్ గా అయితే మాత్రం నెక్స్ట్ మహారాష్ట్రలో ఉండే ముంబై, పూణే, నాగ్పూర్, చెన్నై, బెంగళూరు మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్న మా మెట్రోస్. సో వి ప్లాన్ టు బి ప్రజెంట్, అంటే భవిష్యత్తులో అన్ని మెట్రోస్లో మా ప్రజెన్స్ ఉండేలాగా నెక్స్ట్ ఓవర్ 10 years చూసుకుంటున్నాం. బట్ ఇమీడియట్ ఫ్యూచర్లో ఇమీడియట్లీ 1 or 2 yearsలో 10 మెట్రోస్ మా టార్గెట్. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.